దుబాయ్లో ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో చదువుకొని స్థిరపడాలని ఉందా? ఇప్పుడే సంప్రదించండి ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. మార్చ్లో టారో కార్డ్స్ ప్రకారంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వంజారామి శెట్టి గారు. వారిని అడిగి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అయితే మార్చ్లో ఓవరాల్గా అన్ని రాశి వారికి ఎలా ఉంది అంటారు? అంటే టారో కార్డ్స్ ప్రకారంగా ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్రెడిక్షన్ ఎలా ఉంది? జనరల్ ఎనర్జీస్ మార్చ్ 2026లో ఎట్లా ఉన్నాయి అన్నది మనం ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. దాని తర్వాత రాశి ప్రకారం ఏముంది అన్నది తెలుసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చింది, 3 నెలలు అయిపోతుంది కూడా మనకి. సో మార్చ్లో ఓవరాల్ ఎనర్జీస్ చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, అంటే మోస్ట్ ఆఫ్ ద చాలా మందికి ఈ మార్చ్లో ఎస్పెషల్లీ ఏంటంటే జడ్జ్మెంట్స్, బేసిక్గా కోర్ట్ కేసెస్ ఏవైనా ఉంటే ఈ మార్చ్లో చాలా పెండింగ్ కేసెస్ అట్లా చాలామంది వెయిట్ చేస్తూ ఉండుంటారు కదా, అట్లాంటి వాళ్ళందరికీ ఈ మార్చ్లో చాలా మట్టుకు, అంటే దాదాపు 80% మందికి ఎవరైతే ఇది ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఈ నెలలో మీకు ఏదో ఒక హియరింగ్ కానీ మీ కేసెస్ రిజాల్వ్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. అది ఓవరాల్ ఎనర్జీ. ఎటువంటి కేసెస్ అన్నా ఓకే, అట్లీస్ట్ ఒక కొలిక్ వచ్చేస్తే మీకున్న పెండింగ్ కేసెస్ కానీ అవన్నీ. రెండో విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా చాలా ప్రెషర్ కనపడుతుంది ఓవరాల్గా అనమాట. టూ మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ప్రతి ఒక్కరి మీద. అన్ని డెడ్ లైన్స్ ఉంటాయి అనమాట, అన్ని టార్గెట్స్. కాబట్టి ఓవరాల్ ఎనర్జీ ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువ బర్డెన్ ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చు అంటే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కంటే కూడా అవుట్ గోయింగ్ స్పెన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఏంటంటే చాలామందికి యంగ్స్టర్స్కి కొంచెము వాళ్ళు అనుకున్న జాబ్స్ అవన్నీ అంతగా వాళ్ళకి ఫేవరబుల్గా లేదు ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే, కొంచెం అట్లా ఉంది. అయితే ఈ పీరియడ్ ఓన్లీ 20th మార్చ్ దాకా అట్లా ఉంటుంది. 20th తర్వాత అన్నీ మెల్లిమెల్లిగా పికప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫైనాన్షియల్గా మామూలుగా స్టాక్ మార్కెట్ ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా ఫ్లక్చువేషన్ కనపడుతుంది అనమాట. అంటే మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డౌట్ఫుల్గానే ఉంటాం అనమాట. ఇన్వెస్ట్ చేద్దాము అనే లోపల మేబీ ఆ ప్రైస్ తగ్గిపోవడము, తగ్గిపోయింది అని ఆగిపోతే వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ ప్రైస్ రైజ్ అయిపోవడం, అట్లా రకరకాల మిక్స్డ్ మంత్ అనమాట. ఓకే, సో పొలిటికల్గా చూసుకుంటే కూడా చాలా టర్బ్యులెన్సెస్, చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న గొడవలు అట్లాంటివి అవుతూనే ఉంటుంది మార్చ్ నెల మొత్తము. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఓకే ఎనర్జీస్ ఫైనాన్షియల్గా, బట్ జడ్జ్మెంట్స్ ప్రకారంగా బాగుందన్నమాట. ఎవరికైనా కోర్ట్ కేసెస్ అవన్నీ కొంచెము బెటర్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నమాట. డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే మంత్ మార్చ్. ఇది ఓవరాల్ ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే మ్యామ్, 2026 మార్చ్ టారో కార్డ్స్ ప్రకారంగా సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? ఓకే, సో మార్చ్ 2026 సింహరాశి వాళ్ళకి ఓవరాల్ టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, ఓకే, సింహరాశి వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తాను ఫస్ట్. ఓకే, ఎవరైతే జాబ్స్కి ట్రై చేస్తున్నారో హై ప్రొఫైల్ జాబ్, ఓకే, షార్ట్గా ఈసారి వాళ్ళకి అవకాశం ఉంది అనమాట. సో షార్ట్ అంటే అందరు సింహరాశి వాళ్ళకి కాదు, బికాస్ ఎవరికైతే ఇంతకుముందు చాలా సిన్సియర్గా ఎఫర్ట్ వేసి ఉన్నారు, ఓకే, కష్టపడి ఉన్నారు, సిన్సియర్గా ఎఫర్ట్ వేశారు, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీకు ఒక మంచి మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ వచ్చే అవకాశాలు మార్చ్లో కనపడుతున్నాయి, హై ప్రొఫైల్ జాబ్. ఓకే, సో అది నెంబర్ 1 గుడ్ న్యూస్ అనమాట. అండ్ రెండోది ఏంటంటే ఎవరికైతే రాలేదో వాళ్ళు మాత్రం వేరే అవకాశాల కోసము ట్రై చేయడం బెటర్. ఓకే, కానీ వీళ్ళకి ఈ కార్డు కూడా బాగానే ఉంది, వేరే అవకాశాలు చూసుకోమని చెప్పినా ఓకే, మీకు మీ లైఫ్లో ఒక మంచి మ్యాజిక్ జరగబోతుంది. ఓకే, మీ లైఫ్లో ఈ మార్చ్లో ఒక మంచి మ్యాజిక్ అనమాట. అంటే ఒక పాజిటివ్ గుడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఒక సడన్గా ఒక ప్లెజెంట్ మీరు అనుకోకుండానే మీకు ఒక మంచి సర్ప్రైజ్ రావడము, వెరీ గుడ్ న్యూస్ అనమాట. అట్లాంటిది ఏదైనా ఉంది. బట్ ఇంకొకటి ఏంటంటే హెల్త్ పరంగా చూసుకుంటే
ఎవరైతే డిప్రెషను లేకపోతే మానసికంగా ఆందోళన పడుతున్నారో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అదే పనిగా అదే ఆలోచనలో ఉండకుండా కొంచెం బయట ప్రపంచాన్ని చూడడం, మీ మనసులో ఉన్న బాధని నలుగురితో అంటే మీ అనుకున్న వాళ్ళతోటి షేర్ చేసుకొని ఒక మంచి అడ్వైస్ తీసుకోవడం అట్లాంటివి చేయండి. ఇక్కడ ఇంకొకటి ఒక చిన్న వార్నింగ్ సైన్ ఏంటంటే ఈగో క్లాషెస్ బిట్వీన్ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బిట్వీన్ ద ఫ్యామిలీ, తోటి కోడళ్ళు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ అందరి మధ్యలో చాలా ఈగో క్లాషెస్ వచ్చే మంత్ మార్చ్. కాబట్టి ప్రిడిక్షన్ ఇవ్వడం మెయిన్ రీజన్ ఏంటంటే అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం వాటికి కాస్త దూరంగా ఉండడము, లేదా కాస్త ప్రిపేర్డ్గా ఉండడము, ఎట్లా సమాధానం చెప్పాలి అని మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటే ఎక్కువ గొడవలు కాకుండా ఉంటుంది. కాబట్టి నేను ఈ చిన్న ప్రిడిక్షన్ వీళ్ళకి ఇచ్చాను అనమాట. సో అదేవిధంగా మీరు ఏదైనా ఒక మంచి పుణ్యక్షేత్రానికి వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి రండి. ఈ మార్చ్ మంత్లో బిఫోర్ 4th వీక్ ఆఫ్ మార్చ్లో వెళ్ళండి. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం, వెళ్ళట్లేదు అంటే ఈసారి ట్రై చేయండి. షార్ట్గా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే, సో ఆరోగ్యపరంగా చెప్పాను, ఓన్లీ మెంటల్ ఇల్నెస్ తప్పిస్తే మిగతాదంతా నార్మల్గానే ఉంటుంది. సింహరాశి వాళ్ళకి ఫేవరబుల్ కలర్ ఆరెంజ్ కలర్ ఈ మంత్లో. అండ్ మీకు ఫేవరబుల్ డేట్స్ వచ్చి 1, 10, 19 ఈ 3 డేట్స్లో గుడ్ డేట్స్ అనమాట. అంటే మీకు కొంచెం పాజిటివ్గా రిజల్ట్స్ కనపడడం. అలాగే మీ మ్యాజిక్ డేట్ ఏదైతే ఉంటుందో ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ సింహరాశి వాళ్ళకి 14. ఓకే, 14వ తారీఖుని ఏదైనా ఇంపార్టెంట్ సంతకాలు కానీ, ఏదైనా ఇంపార్టెంట్ పనులు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్స్ ఇట్లాంటివి ఏం చేయాలనుకున్నా, ప్రొవైడెడ్ ఆ రోజు సండే కాకుండా బ్యాంక్ హాలిడేస్ అవి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా మంచి పని మాత్రం 14th. ఇంకా ఏంటంటే మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఇన్స్టా పేజ్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా, ఈ మధ్య అవే కదా ఎక్కువ నడుస్తున్నాయి, అట్లాంటిది ఏదైనా కావాలన్నా 14th మార్చ్ బెస్ట్ డేట్ అనమాట. అదేవిధంగా మీరు అన్ని రకాలుగా మీకు బాగుండాలి, ఎందుకంటే నేను వీళ్ళకి ఒక పాజిటివ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మంచి షార్ట్గా ఒక హై ప్రొఫైల్ జాబ్ మీకు రాబోతుందని. సో ఇవన్నీ ఇంకా ఫేవరబుల్గా ఉండాలంటే మీరు చేయాల్సిన ఒకటే ఒక పని, ఈ నెల మొత్తం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవడం. ఓకే, వినడం కంటే కూడా చదవడం బెటర్. ఎవరికైతే చాలామందికి ఈ మధ్య చదవండి అనగానే మాకు తెలుగు రాదు అంటున్నారు. సో తెలుగు రాకపోయినా పర్వాలేదు, ఈ మధ్య ఇంగ్లీష్లో కూడా రాసుకొని చదువుతున్నారు, ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. సో నేర్చుకోండి ఫస్ట్, అట్లీస్ట్ వింటూ చదవడము అట్లాంటివి చేస్తే కనుక ఇది ఎక్సలెంట్గా మీకు వర్క్ చేస్తుంది, ఈ చిన్న రెమెడీ మీకు. సో ఈ నెల మొత్తం నేను చెప్పిన చిన్న చిన్న రెమెడీస్, డేట్స్ ఏవైతే ఉన్నాయో, కలర్ ఆరెంజ్ కలర్ కాబట్టి ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు సింధూరం ధరించి వెళ్తే కనుక మీరు వెళ్ళిన పనులన్నీ సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే మ్యామ్, సింహరాశి వారికి టారో కార్డ్స్ ప్రకారంగా ఎలా ఉంటుంది ఏంటి అని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మా.